శ్రీ దండనాథాయే నమః. వారాహీదేవి నమోస్తుతే. వరాలు జల్లు కురిపించే వారాహి నవరాత్రి పూజా విధానంలో ఈరోజు 5వ రోజు పంచమి తిథి. అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు. అమ్మవారికి నవరాత్రుల పూజ చేయడం కుదరని వారు ఈ ఒక్కరోజు పూజ చేసినా చాలు, నవరాత్రులు పూజ చేసినటువంటి ఫలితం లభిస్తుంది. నేను ముందుగానే వారాహి పంచమి పూజ ఎలా చేయాలనే విషయాన్ని ఒక వీడియో రూపంలో షేర్ చేస్తున్నానండి. కాబట్టి మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూడండి, చాలా చక్కగా అర్థమవుతుంది. అలాగే ఈరోజు వీడియోలో వారాహి పంచమి పూజలో చాలామందికి చాలా సందేహాలే వచ్చాయండి. ఆ సందేహాలన్నిటికీ సమాధానాలు చెప్తూ మీకు ఈరోజు వీడియో షేర్ చేయడం జరుగుతుంది. ఇంకా అలాగే వారాహి పంచమి పూజ చేసిన తర్వాత పూజాపీఠాన్ని ఎప్పుడు కదపాలి అంటే, వారాహి పంచమి పూజ ఒక్కరోజు పూజ చేసినా, లేదా 3 రోజులు అమ్మవారిని పూజించినా, లేదా 5 రోజులు పూజించినా కూడా అమ్మవారికి ఏ విధంగా ఉద్వాసన పలకాలి, ఉద్వాసన పలికిన తర్వాత పూజాపీఠాన్ని కదిపి ఎప్పుడు తీయాలి, కదిపినప్పుడు ఆ పూజా వస్తువులు ఏం చేయాలి అనే విషయాలన్నిటి గురించి కూడా పూర్తి వివరంగా మీకు ఈరోజు వీడియోనైతే అందించబోతున్నానండి. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది. ఎక్కువ మంది అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అంటే, అమ్మవారికి ఉద్వాసన ఎలా పలకాలి, ఉద్యాపన ఎలా చేయాలి అని అంటున్నారు. అసలు ఉద్వాసన అంటే ఏమిటి, ఉద్యాపన అంటే ఏమిటి విషయం కూడా తెలుసుకుందామండి. ఎక్కువ మంది అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అంటే, అసలు ఈ 2024 సంవత్సరంలో పంచమి తిథి ఎప్పుడు అని అడుగుతున్నారు. ఎందుకు అనగా పంచమి తిథి అనేది తగులు మిగులు రావటం వల్ల ఈ సందేహం ఎక్కువ మందికి వచ్చిందండి. బుధవారం వేళ పంచమి తిథి ఉన్నప్పటికీ కూడా గురువారం వేళ కూడా పంచమి తిథి ఉంది, అందుకే ఈ సందేహం. 2024 సంవత్సరంలో జూలై నెలలో బుధవారం 10వ తారీఖు మనకి ఆషాఢ శుద్ధ చవితి. ఈ రోజున ఉదయం 7:52 వెళ్ళిపోతుంది. అంటే దాదాపుగా 8 గంటల నుంచి పంచమి తిథి అనేది వచ్చేసిందండి. మరుసటి రోజు గురువారం 11వ తారీఖు ఆషాఢ శుద్ధ పంచమి ఉదయం 10:04 వరకు మాత్రమే పంచమి తిథి ఉన్నది. వారాహి అమ్మవారికి రాత్రి వేళ పూజ అంటే చాలా ఇష్టం అండి. అంటే సాయంత్రం 6 గంటల తర్వాత పూజని ఎంతో ఇష్టపడతారు. అందుకుగాను బుధవారం 10వ తారీఖు సాయంత్రం వేళ 6 గంటలు దాటిన తర్వాత పూజ చేసుకుంటే చాలా మంచిది. వారాహి నవరాత్రుల్లో ఒక్కరోజు మాత్రమే మేము పంచమి వేళ పూజ చేస్తున్నాం అనుకున్న వారు బుధవారం వేళ పూజ చేసుకోండి. బుధవారం పూజ చేయడం కుదరని వారు గురువారం ఉదయం వేళ కూడా పూజ చేయవచ్చు. కానీ అమ్మవారికి రాత్రి దేవత అని పిలుస్తారు కాబట్టి అమ్మవారికి రాత్రి వేళ పూజ చేస్తే చాలా ఇష్టం అండి. అందుకని బుధవారం 6 గంటలు దాటిన తర్వాత సాయంత్రం వేళ పూజ చేస్తే మంచిది అని చెప్తున్నారు. వారాహి నవరాత్రుల్లో పంచమి రోజున ఒక్కరోజు పూజించిన వారు మరి పూజాపీఠాన్ని ఎప్పుడు కదపాలి అంటే, మీరు బుధవారం వేళ పూజ చేసినప్పుడు గురువారం ఉదయం వేళ కూడా పూజించి, ఎందుకంటే పంచమి తేదీ ఉంది కదండి, అందుకని ఉదయం వేళ కూడా అమ్మవారిని పూజించి అమ్మవారికి పండు ఫలం ఏదైనా నైవేద్యంగా పెట్టి అప్పుడు దీపం వెలుగుతుండగానే అమ్మవారి పూజా పటాన్ని అలాగే పూజాపీఠాన్ని కదపవలసి ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, అసలు ఉద్వాసన అంటే ఏమిటి, ఉద్యాపన అంటే ఏమిటి అనే విషయం తెలుసుకుందామండి. ముందుగా వారాహి అమ్మవారికి ఉద్వాసన ఎలా పలకాలి అనే విషయం తెలుసుకుందామండి. అమ్మ యథాశక్తి మీరు ఎన్ని రోజులు పూజ చేసుకున్నారో అన్ని రోజులు, అనగా ఒక్కరోజు, 3 రోజులు, 5 రోజులు లేదా 9 రోజులు, ఎన్ని రోజులు పూజ చేసుకున్నారో ఆ సంఖ్య, ఆ పేరు చెప్పి యథాశక్తి పూజ చేసుకున్నాము, తప్పులేమన్నా ఉంటే మన్నించు, మరుసటి ఏడు మళ్ళీ నిన్ను పూజించే భాగ్యాన్ని ప్రసాదించు అని అమ్మవారికి నమస్కరించుకొని తల్లిని కదపాలి. ఇలా అమ్మవారికి ఉద్వాసన పలకాలి. మరి ఉద్యాపన అంటే ఏమిటి, ఉద్యాపన ఎలా చేయాలి అమ్మవారికి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాము. ఎన్ని రోజులైతే మీరు అనుకున్నారో అన్ని రోజులు కూడా పూజించిన తర్వాత ముత్తైదులను ఇంటికి పిలిచి వచ్చిన వారు అమ్మవారిగా భావించి అమ్మవారికి ఉద్యాపన చేస్తున్నాము అని భావిస్తూ అమ్మవారి కాళ్ళకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గంధము పూసి పువ్వులు తలలో పెట్టుకోమని ఇచ్చి నిండు తాంబూలం వచ్చిన ముత్తైదువుకి ఇచ్చి చేతికి అక్షింతలు చేతికిచ్చి మీరు కాళ్ళకు నమస్కారం చేసుకుని ఆశీర్వాదం తీసుకోవడం. ఈ విధంగా అమ్మవారికి ఉద్యాపన చేస్తున్నామని భావిస్తూ ఈ ఉద్యాపన అనేది ఇలా చేయాలి. దీనినే అమ్మవారికి ఉద్యాపన చేయటం అని అంటారు. వారాహి నవరాత్రులను గుప్త నవరాత్రులు అని అంటారు. గుప్త నవరాత్రులు అంటే రహస్యమైన నవరాత్రులు. అంటే మీకు మీరుగా చేసుకునేటటువంటి, రహస్యంగా అమ్మవారికి పూజ చేసుకునేటటువంటి పూజా విధానాన్ని గుప్తంగా చేసుకోవడం అంటే గుప్త నవరాత్రులు అని అంటారు. ఈ నవరాత్రులలో అమ్మవారికి ప్రతిరోజు కూడా ప్రత్యేకమైన దీపంతో పూజ చేస్తే చాలా మంచిదండి. కాబట్టి 9 రోజులు పూజ చేసేవారికైతే నియమాలన్నీ తెలిసే ఉంటాయి. అంటే క్షీరదీపం, జలదీపం లేదా పంచగవ్య దీపం, తమలపాకు దీపం, కొబ్బరికాయ దీపం,
ఉప్పు దీపం, కంద దీపం ఇలా అమ్మవారికి ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమైన దీపాన్ని అయితే వెలిగించవలసి ఉంటుంది. ఆ దీపానికి వారాహి అమ్మవారిని ఆవాహనం చేసి పూజ చేయవలసి ఉంటుంది. మరి వారాహి అమ్మవారికి ఎంతో ఇష్టమైన వారాహి పంచమి రోజున అమ్మవారికి పెట్టవలసిన ప్రత్యేకమైన దీపం ఏమిటి అంటే, అమ్మవారికి ఈ రోజున పంచభూతాల సాక్షిగా 5 దీపాలైతే వెలిగించవలసి ఉంటుందండి. అమ్మవారిని పూజించే విధానంలో పంచభూతాలను కూడా పూజించినటువంటి ఫలితం అయితే లభిస్తుంది. వారాహి నవరాత్రుల్లో ఇప్పటి వరకు కూడా అమ్మవారిని పూజించడం కుదరని వారు, లేదా ఈ ఒక్క రోజైనా సరే అమ్మవారిని పూజిద్దాం అనుకున్నవారు, లేదా ఈ రోజు మొదలు పెట్టుకొని ఇక నుంచి అమ్మవారికి జరిగే నవరాత్రులు పూజ చేద్దాం అనుకున్నవారు మరి పూజాపీఠాన్ని ఉదయం పెట్టాలా లేదా సాయంత్రం పెట్టాలా అని అడుగుతున్నారండి. అంటే సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పరచదలుచుకున్న వారు మరి ఉదయం పెట్టుకోవాలా సాయంత్రం పెట్టుకోవాలా అని సందేహం. ఉదయం పెట్టుకుంటేనే చాలా మంచిదండి. ఉదయం వేళ పూజ చేసుకుని ఆ తర్వాత సాయంత్రం వేళ కూడా అమ్మవారికి నిండు మనసుతో, ఆర్తితో, భక్తి శ్రద్ధలతో పూజ చేయవలసి ఉంటుంది. మరొక ప్రశ్న, చివరి రోజులు అంటే ఏమిటని అడుగుతున్నారు. వారాహి నవరాత్రులు మొత్తం 9 రోజులండి. మొదటి 3 రోజులైన పూజ చేయవచ్చు, మధ్య 3 రోజులైన పూజ చేయవచ్చు, లేదా చివరి 3 రోజులైన పూజ చేయవచ్చు. చివరి 3 రోజులు అనగా సప్తమి, అష్టమి, నవమి, శనివారం, ఆదివారం, సోమవారం ఇలా నవరాత్రులలో చివరి 3 రోజుల్లో కూడా అమ్మవారిని పూజించవచ్చు. అమ్మవారికి తప్పనిసరిగా తాంబూలం ఇవ్వాలని అడుగుతున్నారండి. మీ శక్తి కొలది తాంబూలం ఇవ్వగలిగితే ఇవ్వచ్చండి, లేదా ఇంత పసుపు కుంకుమైనా సరే అమ్మవారికి సమర్పించవచ్చు. మీ శక్తి కొలది చీరైనా సరే లేదా జాకెట్ ముక్క అయినా సరే ఇలా ఒక పళ్ళెంలో పెట్టుకొని, అలాగే 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు, పండ్లు అంటే ఏ పండ్లైనా పెట్టవచ్చండి. ఇక పసుపు కుంకుమ, ఇంకా వక్క, గాజులు దక్షిణ సమేతంగా అమ్మవారికి ఈ విధంగా సమర్పించవలసి ఉంటుంది. ఇలానే కాకుండా సుమంగళి కిట్ అని మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి. సుమంగళి కిట్ కూడా ఇందులో పెట్టి అమ్మవారికి సమర్పించవచ్చు. సౌభాగ్యం కోసం అమ్మవారిని ఈ విధంగాను తాంబూలం అనేది అమ్మవారికి సమర్పించవచ్చు. అలాగే తాంబూలం అమ్మవారు సమర్పించిన తర్వాత ఆ తాంబూలం ఎవరికైనా ముత్తైదుకి ఇవ్వాలని అడుగుతున్నారండి. ఇలా అమ్మవారు సమర్పించినటువంటి తాంబూలాన్ని మీరే తీసుకోవాలండి, ఎవరికి ఇవ్వకూడదు. ఇది అమ్మవారి యొక్క ఆశీర్వాదంగా భావించాలి. వారాహి పంచమి పూజా విధానంలో అమ్మవారి ముందు ఈ రోజున కుంకుమ పూజను చేయవచ్చు అని అడుగుతున్నారండి. కుంకుమ పూజ తప్పనిసరిగా చేయవచ్చండి. అమ్మవారి ముందు ఈ రోజున కుంకుమ పూజ చేయడం వల్ల సౌభాగ్యం ప్రసాదిస్తుంది అమ్మవారు. అలాగే ఎక్కువ మంది అనే ప్రశ్న ఏమిటి అంటే, మాకు అమ్మవారి యొక్క పటం ఉందండి, మరి విగ్రహం మా దగ్గర లేదు, మరి విగ్రహం లేని వాళ్ళు ఏం చేయాలి, అమ్మవారికి అభిషేకం ఏ విధంగా చేయాలని అడుగుతున్నారండి. మీ దగ్గర విగ్రహం లేనట్లయితే ఈ విధంగా కొద్దిగా పసుపు తీసుకుని జవ్వాది పౌడరు, గంగాజలం అంటే గంగాజలంతో లేదా కొద్దిగా శుద్ధమైన నీటితోటి ఈ విధంగా పసుముద్దగా తయారు చేసుకోండి. మనం గౌరీదేవి అలాగే వినాయకుడిని ఏ విధంగా అయితే తయారు చేసుకొని పూజలో పెట్టి పూజ చేస్తూ ఉంటామో అలాగే వారాహి అమ్మవారిని కూడా పసుపు ముద్ద రూపంలో పూజ అనేది చేయవచ్చు. ఇలా చిన్నగా పసుపు వారాహి అమ్మవారిని తయారు చేసుకోవచ్చు, లేదా ఇలా విగ్రహంగాను పసుపు వారాహిగా తయారు చేసుకుని పూజలో పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు అండి. అమ్మవారు చూసారు ఎంత అందంగా ఉన్నారో. అలాగే పసుపు వారాహి అమ్మవారిని ఏ విధంగా తయారు చేయాలనే విషయాన్ని ముందుగా ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఆ వీడియో కూడా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా పసుపు వారాహి అమ్మవారికి అభిషేకం ఎలా చేయాలండి అన్నట్లయితే, శక్తి స్వరూపమైన ఏ రూపంలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాలు మీ దగ్గర ఉన్నా కూడా, అంటే లక్ష్మీదేవి, లలితాదేవి విగ్రహాలు ఉన్నట్లయితే ఆ విగ్రహానికి ముందుగా అభిషేకం చేయండి. ఆ అభిషేక జలాన్ని అమ్మవారు పసుపు వారాహి అమ్మవారి మీద చల్లండి. కొద్దిగా అభిషేక జలాన్ని అంటే తమలపాకుతో ఇలా అభిషేక జలంలో ముంచి ఆ తర్వాత ఆ తమలపాకుతో ఇలా పసుపు వారాహి అమ్మవారిని చల్లండి. ఈ విధంగా చేసినా కూడా పసుపు వారాహి అమ్మవారికి అభిషేకం చేసినటువంటి ఫలితం అయితే లభిస్తుంది. వారాహి అమ్మవారి పూజాపటం పూజానంతరం ఇంట్లో ఉంచవచ్చునా లేదా అని చాలామంది అడుగుతున్నారండి. ఇంట్లో మీరు పూజాగదిలో పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు, చాలా మంచిది. ఇక వారాహి నవరాత్రుల్లో 3 రోజులు పూజ చేసినా, ఒక్కరోజు పూజ చేసినా, 5 రోజులు పూజ చేసినా కూడా అమ్మవారికి ఉద్వాసన ఎలా పలకాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అలాగే అమ్మవారి పాదాల దగ్గర ఉన్న కుంకుమ నుదుటిన ధారణ చేయండి, అక్షంతలు వేసుకోండి. మీకు స్క్రీన్ మీద వారాహి అమ్మవారి యొక్క ఉద్వాసన మంత్రం ఒకటి ఇస్తానండి. ఆ ఉద్వాసన మంత్రాన్ని చదువుతూ అమ్మవారి పటాన్ని పట్టుకొని 3 సార్లు ఎత్తి పెట్టాలండి. అలాగే విగ్రహాన్ని కూడా, మీ దగ్గర విగ్రహం ఉంటే విగ్రహం లేదా పసుపు వారాహి అమ్మవారిని అయినా సరే ఇలా 3 సార్లు ఎత్తి పెట్టాలండి. ఇలా అమ్మవారికి దీపం వెలుగుతూ ఉండగానే ఉద్వాసన మంత్రం అనేది చెప్పి ఉద్వాసన అనేది పలకాలి. దీపం గగనమైన తర్వాత మాత్రం ఉద్వాసన చెప్పకూడదు. మేము వారాహి పంచమి పూజ ఒక్కరోజు మాత్రం పూజ చేసుకుంటున్నామండి, మరి మేము ఎప్పుడు పూజాపీఠాన్ని కదపాలి అన్నట్లయితే బుధవారం వేళ పంచమి తిథి ఉన్నప్పటికీ కూడా ఉదయం సాయంత్రం వేళ పూజ చేసినా కూడా గురువారం వేళ ఉదయం 10 గంటల వరకు అయితే పంచమి తిథి ఉంది కాబట్టి గురువారం ఉదయం కూడా పూజ అనేది చేసుకోవాలండి. ఇలా పూజ చేసిన తర్వాత ఇక 10 గంటల లోపే పూజను పూర్తి చేసుకుంటాం కదండి. దీపం ఉండగానే పూజాపీఠాన్ని కదపాలి. ఇక దీపం గగనమైన తర్వాత గురువారం మధ్యాహ్నం 12 గంటల లోపే మీరు పూజాపీఠాన్ని కదిపి ఇవన్నీ కూడా తీయవలసి ఉంటుంది.
వారాహి అమ్మవారిని మీరు విగ్రహ రూపంలో పూజించినప్పుడు అమ్మవారి యొక్క విగ్రహం కింద కూడా బియ్యం వేస్తాం కదండి. బియ్యం కానీ నవధాన్యాలు లేదా వడ్లు ఇవేమన్నా వేసినప్పుడు మరి వాటిని ఏం చేయాలండి అంటే, బియ్యం అయితే మీరు నాన్ వెజ్ అది వండుకోనప్పుడు ఆహారంలో అంటే రైస్గా వండుకుని తినవచ్చు. లేదా ఏదైనా పరమాన్నం ఇలా వండుకుని కూడా మీరు ఇంట్లో వాళ్ళు మాత్రమే తినాలండి. ఇంకా పూజలో పెట్టినటువంటి పువ్వులు ఇవన్నీ కూడా తీసేయాలి. మంచిగా ఉన్నప్పటికీ కూడా ఆ పువ్వులు కూడా తీసేయాలండి. ఇదంతా అమ్మవారికి పూజ చేసినటువంటి స్వచ్ఛమైన అమ్మవారి యొక్క ఆశీర్వాదంగా భావించినటువంటి పువ్వులు. ఈ పువ్వులు కదంబం పువ్వులండి ఇక్కడ మీరు చూస్తున్నవి. అలాగే దీపం గగనమైంది కదా, ఇక అమ్మవారి పటం కూడా. ఇక అమ్మవారు అయితే ఇక్కడ లేరండి, అమ్మవారు వెళ్ళిపోయారనమాట. కాబట్టి అమ్మవారి పటాన్ని కూడా తీసేయాలి. అలాగే అమ్మవారికి వేసినటువంటి ఈ కదంబం పువ్వుల మాలను కూడా తీసేయాలండి. మరి వీటన్నిటిని ఏం చేయాలో కూడా చెప్తాను. పూజలో మీరు వినాయకుని విగ్రహం పెట్టినట్లయితే ఆ విగ్రహాన్ని మీరు పూజా గదిలో పెట్టుకుంటారు. లేదంటే పసుపు వినాయకుని తయారు చేసినట్లయితే మరి పసుపు వినాయకుని ఏం చేయాలి అంటే తులసి కోటలో అయితే పెట్టకూడదండి. ఇప్పుడు నిర్మాల్యం తీసేస్తున్నాం కదా, ఇందులోనే పసుపు వినాయకుని ఉంచాలి. అంతేగాని ఆ పసుపు వినాయకుని మీరు ముఖానికి రాసుకోకూడదు, కాళ్ళకు రాసుకోకూడదు. మీకు ఇష్టమైతే గడపకు కూడా రాయవచ్చండి, మంచిది. ఇంకా అలాగే అమ్మవారి పూజా విధానంలో కుంకుమ పూజ చేస్తాం కదండి, మరి ఆ కుంకుమను ఏం చేయాలి అంటే, అలాగే నేను పూజలో కూడా ఒక ఎర్రటి దారాన్ని కానీ తెల్లటి దారాన్నైనా లేదా ఇలా మనకి గుళ్ళలో కూడా ఇస్తుంటారు కదండి తాళ్ళు, అవి ఇలా కనుక మనం అమ్మవారి పూజలో పెట్టుకుంటే అమ్మవారి రక్షగా ఉంటుందని చెప్పానండి. కాబట్టి కుంకుమను కానీ రక్షణ కానీ మీ ఇంటి కుటుంబ సభ్యులు యజమానికి కడితే చాలా మంచిదండి. ఎందుకంటే వారు ఇంటి బయటికి వెళ్తారు కదా, కాబట్టి వారికి ఎటువంటి యమగండాలు గండాంతరాలు ఇవేమీ కూడా వారి దరి చేరకుండా ఆ రక్ష అనేది కాపాడుతుంది. అలాగే మీరు కనుక ఇప్పటి వరకు కనుక ఎర్రటి దారం తెల్ల దారం కనుక పెట్టుకున్నట్లయితే కుంకుమనైతే మీరు ప్రతిరోజు కూడా నుదుటిని దారం చేసి బయటికి వెళ్ళండి. అలాగే ఇంటి యజమానికి కూడా పెట్టండి, చాలా మంచిది. ఆ కుంకుమని ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోండి. ఇక అలాగే తాంబూలం, ఈ తాంబూలం మాత్రం తప్పనిసరిగా మీరే తీసుకోవాలి, ఎవరికి ఇవ్వకూడదు. చాలా అంటే చాలామంది అడుగుతున్నారు ఎవరికైనా ముత్తైదుకి ఇవ్వాలా అని. ఇంకా పూజలో అమ్మవారికి నిండుగా పసుపు కుంకుమలు కూడా పెట్టుకుంటాం కదండి, ఆ పసుపు కుంకుమలు కూడా ఏం చేయాలని అడుగుతున్నారు. ఇక ఆ పసుపునైతే ఇంటి గడపకి ప్రధాన గుమ్మమైన గడపకు రాయవచ్చు, కుంకుమ బొట్లుగా పెట్టుకోవచ్చు. ఇంకా పసుపు మిగిలితే మీరు ముఖానికి రాసుకోవచ్చు, తాలిబొట్టుకు రాసుకోవచ్చు. చాలా అంటే చాలా మంచిదండి. సపరేట్గా పూజా పీఠాన్ని పెట్టిన వారు మాత్రం తప్పనిసరిగా అమ్మవారి పటం పెట్టేటప్పుడు తమలపాకు పెట్టి బియ్యం కానీ ఇలా నవధాన్యాలు కానీ వడ్లు కానీ పోసి అమ్మవారి పటాన్ని అయితే ప్రతిష్ఠించుకుంటాం కదా, మరి వాటినైతే ఏం చేయాలి అంటే నవధాన్యాలు అయితే నేను నానబెట్టి మట్టిలోకి మొక్కలు వచ్చిన తర్వాత ఆవుకు పెడతానండి. వడ్లు కానీ నవధాన్యాలు కానీ అలానే చేస్తాను. బియ్యం అయితే మాత్రం ఇక్కడ రైస్గా వండుకొని మీ అందరం తింటామండి. మరి మేమైతే సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పరచలేదండి. మేము నిత్య పూజా మందిరంలోని ఈ పంచమి పూజ అయితే అమ్మవారి పటం పెట్టుకుని విగ్రహం పెట్టుకుని పూజ చేసుకున్నాం. మరి మేము కూడా ఉద్వాసన పలకాలా అంటే నిత్య పూజా విధానంలో అంటే నిత్య పూజలో కనుక పూజ చేసుకున్నట్లయితే మాత్రం అవసరం లేదండి. సపరేట్గా పూజాపీఠాన్ని పెట్టిన వారు మాత్రమే ఈ నియమాలన్నీ పాటించవలసి ఉంటుంది. వారాహి పంచమి పూజ రోజున ఇంట్లో నేను ఒక్కదాన్ని పూజ చేసుకుంటున్నానండి. మరి ఈ రోజున ఇంట్లో అయితే నాన్ వెజ్ వండవచ్చా అంటే అన్నిటికన్నా ముఖ్యం కుటుంబం అండి. కాబట్టి కుటుంబం తర్వాతే మిగతా పూజలు కానీ వ్రతాలు కానీ. కాబట్టి కుటుంబ క్షేమం కోసం మీరైతే ఇంట్లో నాన్ వెజ్ అది వండవచ్చు. పూజానంతరం అలాగే ఆ గ్యాస్ స్టవ్లన్నీ శుభ్రం చేసి ఆ తర్వాత అమ్మవారి నైవేద్యాలు అవి వండి నివేదన చేయవచ్చు. ఇలాగే ఎవరైనా సరే 3 రోజులు పూజ చేసినా 5 రోజులు పూజ చేసినా లేదా వారాహి పంచమి రోజున ఒక్కరోజు పూజించినా కూడా నాన్ వెజ్ అది తినకూడదండి. బ్రహ్మచర్యం పాటించాలి, నేల మీదే పడుకోవాలి. చిన్న చిన్న నియమాలు పాటిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం అమ్మవారిని తేలికగా ఈ విధంగా అయితే పూజ చేసుకోండి. కలశం అఖండ దీపం లేకుండా వారాహి నవరాత్రుల పూజ ఎలా చేసుకో అని పూజా వీడియోస్ ద్వారా ప్రతిరోజు కూడా వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాబట్టి మీలో ఎవరు కూడా మిస్ కాకుండా ఆ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. మీకున్నటువంటి సందేహాలన్నీ కూడా ఒక్కసారి పటాపంచలైపోతాయి. ఇక ఇదేనండి పూజా వీడియో. మీ అందరికీ కూడా వారాహి పంచమి పూజలో వచ్చినటువంటి సందేహాలన్నింటికి సమాధానాలు దొరికాయని అనుకుంటున్నాను. మీలో ఏ ఒక్కరికైనా సరే ఈ పూజా వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. మీరు ఎవరికొక్కరికైనా నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.